Lucas Max Chapter 8 Introduction to Trigonometry Law. 8th question. If 3 cot A equal to 4, check whether 1 minus tan square A by 1 plus tan square equal to cos square A minus sin square A or not అని మనం వెరిఫై చేయాలి. సో ఏం చేయాలి ఇప్పుడు? సో గివెన్ ఏంటి, 3 cot A ఈక్వల్ టు 4. సో ఈ 3 అటు వెళ్తే ఆర్హెచ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, 4/3 అవుతుంది. సో cot A ఈక్వల్ టు 4/3. సో cot A ఈక్వల్ 4/3 కదా. cot A అంటే ఏంటి, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం. సో ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం, యాంగిల్ ఎట్ ఏ కదా, cot A కదా. అంటే ఇప్పుడు ఏంటి, cot ఫార్ములా ఏంటి, ట్యాన్కి ఇన్వర్స్ అంటే సైడ్ adjacent to angle A by side opposite to angle A. అంటే సైడ్ adjacent to angle A అంటే AB by opposite side అంటే BC ఈక్వల్ టు 4/3. సో ఏబి అంతా 4x వేసుకోండి, 3 బీసీ అంతా 3x. మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏసీ వాల్యూ. సో మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. హైపో అంటే ఏసీ, ఇక్కడ యాంగిల్ ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ మనకి తెలియదు, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ అంతా 4x స్క్వేర్ ప్లస్ బీసీ అంతా 3x స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 16x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ఈక్వల్ టు 25x స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25x. సో ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, √25x స్క్వేర్ అంటే 5x. సో మనకి ఏసీ వాల్యూ 5x వచ్చింది, ఏసీ వాల్యూ 5x. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 1 minus tan square A by 1 plus tan square A. మనకి గివెన్ ఏంటి, cot A ఈక్వల్ టు 4/3 ఇచ్చారు. సో cot A అంటే tan Aకి ఇన్వర్స్ కదా, అంటే tan A ఈక్వల్ టు ఏమవుతుంది, 3/4 అవుతుంది. సో cot A ఈక్వల్ టు 4/3 కదా, tan A ఈక్వల్ టు 1/cot A. cot Aకి tan A ఇన్వర్స్. సో 1/4/3 అంటే ఇది రెసిప్రోకల్ అయితే 3/4 అవుతుంది. tan A అంతా 3/4. సో ఇప్పుడు tan A వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 minus 3/4 హోల్ స్క్వేర్ బై 1 plus 3/4 హోల్ స్క్వేర్ అంటే 1 minus 9/16 by 1 plus 9/16. ఇప్పుడు 16 minus 9/16, 16 plus 9/16. 16 గెట్ క్యాన్సిల్డ్ అయితే ఎంత ఉంటుంది, 16 minus 9 అంటే 7, 16 plus 9 అంటే 25, 7/25. మనకి ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది, 7/25 వచ్చింది. సో కాస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆర్హెచ్ఎస్, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో మనకి కాస్ ఏ వాల్యూ తెలియదు కదా. కాస్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత మనకి, సైడ్ అడ్జసెంట్ యాంగిల్ ఎంత 4x, హైపోటెన్యూస్ ఎంత 5x. సో 4/5, కాస్ ఏ వాల్యూ ఎంత 4/5. ఇప్పుడు సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏ అంటే ఏంటి, సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. మనకి సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఎంత 3x, హైపోటెన్యూస్ 5x. సో 3/5. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ వాల్యూ తెలుసు కదా, 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ వాల్యూ అంతా 3/5 హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16/5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9/5 స్క్వేర్ అంటే 25. 16 minus 9 అంతా 7/25. ఇది 2 అనుకోండి. ఫస్ట్ మనం 1 minus tan square A by 1 plus tan square ఈక్వల్ టు ఎంత, 7/25. అది 1 అనుకోండి. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది, 7/25. ఈ సెకండ్ వాల్యూ ఎంత వచ్చింది, 7/25. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు
RHS. LHS ఏంటి? 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ.